వచ్చేసింది. నా స్కిన్ అన్నది డల్‌గా ఉంది. పింపుల్స్ ఉన్నాయి. పిగ్మెంటేషన్ ఉంది. నా స్కిన్ అనేది క్లియర్ గ్లోయింగ్ స్కిన్ కావాలనుకుంటున్నాను. అలా అయితే ఈ వీడియో మీ అందరి కోసమే. ఇవాళ మీ అఖిల మీ అందరి కోసం ఒక మంచి 3 ఫేస్ ప్యాక్స్ అనేది తీసుకొచ్చేసింది. అది మీ స్కిన్ ఇష్యూస్ బట్టి మీరు ఆ ఫేస్ ప్యాక్ అన్నది సెలెక్ట్ చేసుకుని ఆ ఫేస్ ప్యాక్ అన్నది మీరు పెట్టుకోవచ్చు. అప్పుడు మీ సంక్రాంతికి మీ స్కిన్ అనేది క్లియర్ గ్లోయింగ్ స్కిన్ అన్నది మీ సొంతమవుతుంది. ఈ వీడియోని మొత్తం చూస్తే ఏ ఇష్యూ బట్టి మీ స్కిన్ ఏ ఇష్యూస్ ఉంటే ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలన్నది అర్థమవుతుంది. సో ఈ వీడియోని మొత్తం చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వచ్చేసింది. ఒక మంచి స్కిన్ కేర్ చేసుకోవాలంటే మంచి ఫేస్ ప్యాక్ ఉండాలి కదా, క్లియర్ గ్లోయింగ్ స్కిన్కి. సో అందుకనే ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి ప్యాక్ అనేది తీసుకొచ్చేసాను. హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. పండగ వచ్చేస్తుంది, సంక్రాంతి వచ్చేస్తుంది. సో అందరూ షాపింగ్ చేసేసుకున్నారా? అందరూ రెడీ చేసేసుకున్నారా? ఏ జ్యువెలరీ ఏ డ్రెస్కి పెట్టుకోవాలని చెప్పి రెడీ చేసేసుకుని మొత్తం రెడీ అయిపోయారా? స్కిన్ కేర్ ఒకటే మిగిలిపోయిందా? అలా అయితే ఇవాళ ఈ వీడియో మీ అందరి కోసమే. సో మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు అఖిల, ఈ ఛానల్ పేరు సెల్ కే బైక్లో. ఇందులోనే అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెనస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clock తీసుకొచ్చేస్తున్నాను. షార్ట్స్లో కూడా ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అండ్ సండే అనమాట మార్నింగ్ 8 o'clock. అది కూడా మిస్ చేయకుండా మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు కావాలి అని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎర్ర బటన్ ఉంటుంది, వెంటనే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతే అమేజింగ్ DIY రెమెడీస్ ఏది మిస్ చేయకుండా ఉండాలంటే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎర్ర బటన్ ఉంటుంది, ఫస్ట్ అది క్లిక్ చేసేస్తే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ ఫోన్లో. మీకు అప్పుడు ఏ రెమెడీ అన్నది మిస్ చేయకుండా అన్ని ట్రై చేయొచ్చు. ఆ బెనిఫిట్ అన్నది మీరు వెంటనే పొందొచ్చు. సో జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్తో. అలా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా? మీ అఖిల మీ అందరి కోసం 3 ప్యాక్స్ అనేది తీసుకొచ్చేసింది. ఫస్ట్ ప్యాక్ వచ్చేసి మీ స్కిన్ అన్నది పింపుల్స్ ఉన్నా తగ్గుతుంది, అలాగే మీ స్కిన్ అన్నది ఫేషియల్ హెయిర్ ఉన్నా కూడా రిజాల్వ్ అయిపోతుంది. సో దానికి కావాల్సింది ఒక బౌల్ తీసుకోండి. మంచిగా ఒక స్పూన్ అన్నది శనగపిండి తీసుకోండి, గ్రామ్ ఫ్లవర్. అలాగే నెక్స్ట్ మనకి 1/4 టీస్పూన్ అన్నది పసుపు కావాలి, టర్మరిక్. ఓకేనా? సో ఇవన్నీ మిక్స్ చేయడానికి మన స్కిన్ని మాయిశ్చర్గా ఉంచడానికి, అలాగే మన స్కిన్ కూడా డ్రైనెస్ అన్నది తీసుకురాకుండా ఈ వింటర్ సీజన్లో గ్లో అన్నది సస్టైన్ చేయడానికి పెరుగు కర్డ్ అన్నది తీసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఫస్ట్ మన ఫేస్ ప్యాక్ అన్నది రెడీ అయిపోతుంది. దీంతో మీకు ఫేషియల్ హెయిర్ రిమూవ్ అయిపోతుంది, అలాగే మీకు పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది, అలాగే మీ స్కిన్ అన్నది ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి చాలా మంచిగా చేస్తుంది, పింపుల్స్ తగ్గిస్తుంది, మ్యాక్స్ ఉన్నా కూడా తగ్గించేస్తుంది, క్లియర్ గ్లోయింగ్ స్కిన్ అన్నది మీకు తీసుకొచ్చేస్తుంది. సో సింపులే కదా, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. సో మంచిగా ప్రిపేర్ చేసేసుకుని ఫేస్కి అన్నది అప్లై చేసుకుంటే అలాగా 2 minutes అన్నది ఎక్కువ డ్రై అవ్వనివ్వద్దు. మంచిగా ఫేస్కి వాటర్ ఫస్ట్ పెట్టుకుని ఆ తర్వాత ఈ ప్యాక్ అన్నది పెట్టేసుకుని 2 minutes అన్నది ఉంచేసుకుని సెమీ డ్రై అవ్వగానే ఫేస్ వాష్ చేసేసుకుంటే మనకి స్కిన్ అన్నది క్లియర్గా ఉంటుంది. ఇది రోజు పెట్టుకోండి, మీకు ఏ ఇష్యూస్ అన్నది రాకుండా ఉంటాయి. సో సెకండ్ ప్యాక్ వచ్చేసి మనకి చాలా ఎక్కువ హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఒక బౌల్ తీసుకోండి. మీ స్కిన్ అన్నది మీకు అన్ఈవెన్గా ఉంది, పిగ్మెంటేషన్ ఉంది, హైపర్ పిగ్మెంటేషన్ ఉంది, ఇక్కడ ప్యాచెస్గా ఉంది, నా స్కిన్ అంతా కూడా కరెక్ట్గా నాకు గ్లో స్కిన్ డల్ స్కిన్గా ఉంది అంటే ఈ ప్యాక్ అన్నది మీరు ట్రై చేయొచ్చు. ఒక బౌల్ తీసుకోండి మంచిగా. ఆ బౌల్లో మీరు ఒక స్పూన్ అన్నది శనగపిండి తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఒక స్పూన్ అన్నది మన హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి, మన స్కిన్ని ఈవెన్గా ఉంచడానికి, అలాగే మన గ్లో అన్నది తీసుకురావడానికి మనం ఒక స్పూన్ అన్నది ఆరెంజ్ పీల్ పౌడర్ అన్నది తీసుకోండి. ఆరెంజ్ పీల్ పౌడర్ లేకపోతే ఇక్కడ నిమ్మకాయ పిండుకోండి. నెక్స్ట్ ఇక్కడ మాయిశ్చర్గా ఉంచడానికి, డీహైడ్రేట్ చేయకుండా ఉండడానికి ఒక స్పూన్ అన్నది పెరుగు పెట్టుకుని, ఓకేనా, పెరుగుతో మిక్స్ చేసేసుకుంటే మన స్కిన్ అన్నది పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, గ్లో అన్నది ఉంచుతుంది, అలాగే క్లియర్గా మనకి ఒక క్లియర్ స్కిన్ అన్నది తీసుకొచ్చేస్తుంది అనమాట. శనగపిండి అలాగో క్లెన్స్ చేస్తుంది, ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుంది. సో ఇది కూడా మీరు వారంలో విటమిన్ సి కాబట్టి
రోజు మీరు నిమ్మకాయ పిండుకుంటే రోజు పెట్టుకోవద్దు. ఆరెంజ్ పీల్ పౌడర్ పెట్టుకుంటే మాత్రం మీరు రోజు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అప్పుడు మీ హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. అన్‌ఈవెన్ స్కిన్ టోన్ కూడా ప్రాబ్లమ్ తగ్గిస్తుంది. మార్క్స్ ఉన్నా కూడా పింపుల్స్ వచ్చిన తర్వాత ఏదైనా మార్క్స్ ఉన్నా కూడా మీకు అవి రిజాల్వ్ అయిపోతాయి. సో ఈ ప్యాక్ అన్నది మీరు నిమ్మకాయ పిండుకుంటే ఆల్టర్‌నేట్ డేస్ చేయండి. లేదు ఆరెంజ్ పీల్ పౌడర్‌తో చేసుకుంటున్నారంటే రోజు కూడా చేయండి. మీకు 5 డేస్‌లోనే మీకు బెస్ట్ రిజల్ట్ అన్నది ఉంటుంది. మీకు 2 సిట్టింగ్స్‌లోనే ఒక 2 యూజెస్‌లోనే మీకు సంక్రాంతికి మీ గ్లో అన్నది తీసుకొచ్చేస్తుంది ఈ ప్యాక్ అనమాట. ఈ 3 ప్యాక్స్ కూడా అలాంటివే. సో సింపులే కానీ ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది మీకు వస్తుంది. సో నెక్స్ట్ మన థర్డ్ ప్యాక్ వచ్చేసి మీ స్కిన్ అన్నది డల్‌గా ఉంది. చాలా మీకు డ్రైగా ఉంది. ఎక్కడ మనకి గ్లో అసలు లేదు అనుకున్న వాళ్ళకి, ఏ పింపుల్స్ కానీ అలాగే పిగ్మెంటేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేని వాళ్ళకి, గ్లో అన్నదే లేదు డల్ అయిపోయింది స్కిన్ అన్న వాళ్ళకి ఈ ప్యాక్ అన్నది చాలా హెల్ప్ఫుల్‌గా ఉంటుంది. బౌల్ తీసుకోండి. ఒక స్పూన్ అన్నది రైస్ ఫ్లోర్ తీసుకోండి. అలాగే ఒక స్పూన్ అన్నది ఇక్కడ మీరేం చేయాలంటే కొంచెం శాండిల్‌వుడ్ పౌడర్ అంటే మీకు చందనం పౌడర్ అంటారు కదా! గంధం పెట్టుకునేది కాదు. మీకు ఫేస్‌కి పెట్టుకునేది వేరే ఉంటుంది. అది పెట్టుకోవాలనమాట. సో ఒక స్పూన్ అన్నది మీరు రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఓకేనా? రైస్ ఫ్లోర్ ఎందుకంటే మన స్కిన్‌ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అలాగే రైస్ ఫ్లోర్ అన్నది మనకి గ్లో అన్నది తీసుకొస్తుందనమాట. సో అందుకని ఇవాళ మనం ఒక స్పూన్ అన్నది రైస్ ఫ్లోర్, ఒక స్పూన్ అన్నది శాండిల్‌వుడ్ పౌడర్, అలాగే నెక్స్ట్ మన పెరుగుతో మిక్స్ చేసుకుంటే మీకు ఈ రైస్ వల్ల వచ్చే డ్రైనెస్‌ని ఈ పెరుగు అలాగే శాండిల్‌వుడ్ కలిపితే మీకు ఎక్కడ డ్రైనెస్ అన్నది ఉండదు. మంచిగా మాయిశ్చర్‌గానే ఉంటుంది. తర్వాత మీరు మంచిగా ఈ 3 ప్యాక్స్ కూడా మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ పెరుగు వేసుకున్నాక అది మిక్స్ అవ్వకపోతే కొంచెం వాటర్ అయినా, రోజ్ వాటర్ ఉంటే మరి మంచిది, అదైనా పెట్టుకొని మిక్స్ చేసేసుకోండి. ఓకేనా? సో మిక్స్ చేసేసుకుంటే ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది కదా! ఈ 3 ప్యాక్స్ కూడా ఫేస్‌కి మొత్తం డ్రైగా ఉన్నప్పుడు అప్లై చేయొద్దు. మీరు వాటర్ పెట్టుకోండి ఫస్ట్. ఆ వెట్ ఫేస్ మీదే మీరు ఫేస్‌కి మంచిగా అప్లై చేసుకోవాలి. ఓకేనా? అప్లై చేసుకున్న తర్వాత సెమీ డ్రై అవ్వనివ్వండి. ఈ థర్డ్ ప్యాక్ అన్నది రైస్ ఫ్లోర్‌తో చేసాము. అది మనకి కొంచెం బరకగా ఉంటుంది. కొంచెం డ్రై అవుతుంటేనే మీరు ఫేస్ వాష్ అన్నది చేసుకోవాలి. ఎక్కడ రబ్ చేయొద్దు. ఈ 3 కూడా ఎక్కువ రబ్ చేయొద్దు. కానీ 2 అన్నది శనగపిండి యూజ్ చేసాం కాబట్టి కొంచెం రబ్ చేసినా పర్వాలే కానీ రబ్ చేయకుండా ఉంటే మీకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? సెమీ డ్రై అవుతూనే మంచిగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? రైస్ ఫ్లోర్‌ది మాత్రం అసలు డ్రై అవ్వనివ్వద్దు. 2 మినిట్స్ మీకు ఫేస్‌కి ఉంచేసుకొని వాష్ చేసేసుకోండి. ఇది కూడా మీరు రోజు యూజ్ చేయొచ్చు. 2 పూట్ల కూడా యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఈ ప్యాక్ అన్నది మీరు డైలీ యూజ్ చేస్తే ఈ సంక్రాంతి వరకు మంచిగా మీరు పెట్టుకుంటే 2 డేస్ మీకు ఫేస్ అన్నది గ్లో వచ్చేస్తుంది. ఇన్‌స్టంట్ బ్రైట్‌నెస్ అనేది వచ్చేస్తుంది. అలాగే జీరో అండ్ నెగెటివ్ ఎఫెక్ట్‌తో. సో 3 ప్యాక్స్ అన్నది మీ స్కిన్ ఇష్యూస్ బట్టి మీరు మంచిగా పెట్టుకోండి. ఎక్కడైనా ఈ 3 ప్యాక్స్ కలిపి ఒక ప్యాక్‌గా పెట్టుకోవచ్చా? క్యారీ ఆన్. సూపర్‌గా ఉంటుంది. ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. ఈ ఆల్ ఇంగ్రీడియెంట్స్ శనగపిండి ఇంట్లోనే ఉంది. టర్మరిక్ ఇంట్లోనే ఉంది. శాండిల్‌వుడ్ పౌడర్, ఆరెంజ్ పీల్ పౌడర్ మీ ఇంట్లోనే ఉంటే ఇవన్నీ కలిపి పెరుగులో కలిపి మంచిగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ 3 ప్యాక్స్ కలిపి మంచిగా పెట్టుకోండి. లేకపోతే ఇలా స్కిన్ ఇష్యూస్ బట్టి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో మంచిగా ట్రై చేయండి. ఈ సంక్రాంతికి క్లియర్ గ్లోయింగ్ స్కిన్ అన్నది మీ సొంతం అవుతుంది. చూసారు కదా! ఎంత సింపుల్‌గానే 3 ప్యాక్స్ అన్నది మనం ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాం. విత్ జీరో అండ్ నెగెటివ్ ఎఫెక్ట్‌తో. ఏ కెమికల్ అన్నది లేకుండానే. సో గ్లోయింగ్ స్కిన్ అన్నది మీరు ఇంకా సస్టైన్ అవ్వాలనుకుంటే స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. డోంట్ చేసుకోండి ప్యాక్ పెట్టుకున్నాక. మీరు ఒక ప్యాకే పెట్టుకుంటారు కాబట్టి ప్యాక్ అన్నది పెట్టేసుకోండి. ఇక్కడ 3 ప్యాక్స్ అన్నది నేను డెమాన్‌స్ట్రేషన్ కోసం నేను పెట్టుకొని చూపించాను మీ అందరి కోసం. సో ఫస్ట్ మీరు ఫేస్ ప్యాక్ ఒక్కటే పెట్టుకుంటారు కాబట్టి ఫేస్ ప్యాక్ అన్నది పెట్టుకొని వాష్ చేసేసుకున్న తర్వాత టోన్ చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే కూడా క్లియర్ గ్లోయింగ్ స్కిన్ అనేది సస్టైన్ అవుతుంది. అలాగే అది ఎక్కువ రోజులు అన్నది ఉంటుంది. ఓకేనా? ఈ సంక్రాంతికి ఏ మేకప్ లేకుండానే మీ స్కిన్ అనేది గ్లోయింగ్‌గా ఉంటుంది. నాది గ్యారంటీ.
సో ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ అన్నది మీ సొంతమవుతుంది. వచ్చిన తర్వాత కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికి ఉండదు గ్లోయింగ్ స్కిన్ కావాలని, సో అందరికీ షేర్ చేయండి. ఈ సంక్రాంతికి మనం DIY రెమెడీస్తోనే మన స్కిన్ అన్నది గ్లోయింగ్గా తీసుకొచ్చేసామని చెప్పి మనం అందరికీ ప్రూవ్ చేద్దాం. ఓకేనా? ఈ సంక్రాంతి బెస్ట్ సంక్రాంతి అవుతుంది. మనం ఏ కెమికల్ అన్నది యూజ్ చేయకుండానే మన సంక్రాంతికి మనం గిఫ్ట్ ఇద్దాం. మన స్కిన్‌కి గిఫ్ట్ ఇద్దాం. మన న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసే మన గ్లో అన్నది తీసుకొచ్చేయచ్చని. సో అందరికీ షేర్ చేయండి. వెంటనే సబ్స్క్రైబ్ బటన్, ఎర్ర బటన్ ఉంటుంది. అది వెంటనే క్లిక్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇక్కడితో మీ అఖిల సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు బీ పాజిటివ్, థింక్ పాజిటివ్. ఈ సంక్రాంతిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మళ్ళీ కరోనా కేసెస్ వస్తున్నాయి అంటున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. మళ్ళీ శానిటైజర్, మాస్క్ అన్నది పెట్టుకునే మీరు బయటికి వెళ్ళడం బెటర్. ఓకేనా? సో మీ కేర్ మీరు తీసుకుంటూనే అందరి కేర్ తీసుకుంటూ ఉండండి. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు బాయ్.